సో అందరికీ జై శ్రీరామ్ గైస్. చాలా డేస్ అయింది వీడియోస్ పెట్టగా. సో ఇవాళ పెడుతున్నా దేని మీద అంటే రోబోటిక్స్ని చాలామంది నేర్చుకుందాం అనుకుంటున్నారు. అది ఎలా నేర్చుకోవాలనేది చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వచ్చేసి ఎలక్ట్రానిక్స్లో ఒక మంచి గ్రిప్ అనేది ఉండాలన్నమాట మీకు. సో ఎలక్ట్రానిక్స్ గురించి నేర్చుకోండి ఫస్ట్. అంటే బేసిక్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ గురించి నేర్చుకోండి. ఎలాంటివంటే ఫస్ట్ వచ్చేసి రెసిస్టర్స్, కెపాసిటర్స్ అండ్ ట్రాన్సిస్టర్స్ ఇలాంటివి ఉంటాయి, చాలా బేసిక్వి. ట్రాన్సిస్టర్ గురించి మంచిగా నేర్చుకోండి. అండ్ సెకండ్ వచ్చేసి ఇవి చాలా బేసిక్ ప్రిన్సిపల్స్ అనమాట. ఎల్ఈడి లైట్స్ ఎలా పనిచేస్తాయి, మోటార్స్ ఎలా పనిచేస్తాయి, యాజ్ వెల్ యాజ్ బ్యాటరీస్ అంటే ఏంటి, అవి ఎలా పనిచేస్తాయి, వాటిని ఎలా ఛార్జ్ చేయాలి, ఇలాంటివి నేర్చుకోండి. దాని తర్వాత వచ్చేసి సెన్సర్స్ అనమాట. సెన్సర్స్ అంటే చాలా టైప్స్ ఆఫ్ సెన్సర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇన్ఫ్రారెడ్ సెన్సర్స్ అనుకోవచ్చు, అల్ట్రాసానిక్ సెన్సర్స్ అనుకోవచ్చు, అండ్ ఆర్డినో యూనో బోర్డ్స్ అనుకోవచ్చు. ఇవన్నీ ఉన్నాయి. మైక్రో కంట్రోల్ బోర్డ్స్. ఆర్డినో యూనో అంటే చాలామందికి తెలిసిందే. తెలియకపోతే ఒకసారి కింద కమెంట్ చేయండి, మనం దానిపైన ఒక ఫుల్ డీటెయిల్ వీడియో మళ్ళీ తీద్దాము. సో ఆర్డినో యూనో గురించి కూడా నేర్చుకోండి. సో దాని తర్వాత ప్యారలల్గా మీరు కన్స్ట్రక్ట్ చేస్తూ ఉండాలన్నమాట రోబోట్స్ని. ఫస్ట్ ఏంటంటే రోబోటిక్స్ అనేది చాలా సింపుల్ సబ్జెక్ట్. ఇప్పుడు ఎలా చెప్పుకోవాలంటే మీకు రోబోటిక్స్ అనేది సింపుల్ సబ్జెక్ట్ అని ఎందుకంటున్నా అంటే ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ ఎక్కువ దాంట్లో. చూడండి, మీరు ప్రాక్టికల్గా మీరు ఎప్పుడైతే నేర్చుకుంటూ ఉంటారో, ఒక సబ్జెక్ట్ని ప్రాక్టికల్గా నేర్చుకుంటూ ఉంటారో, దాని నుంచి అవుట్పుట్ అనేది చాలా సింపుల్గా ఈజీగా మనకు అర్థమయ్యేటట్టు వస్తుంది. చూడండి, ఎలా అంటే నేను చెప్తున్నాను, ఒక రోబోట్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, చాలా సింపుల్ రోబోట్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనుకోండి మీ సెల్ఫ్గా. అప్పుడు ఏమవుతుందంటే మిస్టేక్స్ ఏమైనా ఉంటే మీకు కంటి ముందు కనబడతాయి అవి. ఓకే, ఎర్రర్స్ కానీ మిస్టేక్స్ కానీ మీరు నెక్స్ట్ టైం రిపీట్ చేయరు. సో రియల్ టైం ప్రాజెక్ట్స్ బేస్ పైన ప్రాక్టికల్ లెర్నింగ్ చేయండి, చాలా ఫాస్ట్గా నేర్చుకుంటారు రోబోటిక్స్. థియరిటికల్గా అస్సలు పోకండి. థియరిటికల్గా నేను అస్సలు సజెస్ట్ కూడా చేయను. లెర్న్ ప్రాజెక్ట్ బేస్డ్. ఓకే, ప్రాజెక్ట్ని ఎలా చేయాలి, ఎలా కన్స్ట్రక్ట్ చేయాలని నేర్చుకోండి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే రోబోటిక్స్ నేర్చుకోవాలనుకుంటే మీరు డిగ్రీనే అవసరం లేదు. మీరు స్కూల్ ఏజ్ నుంచి కూడా మీరు ప్రాజెక్ట్స్ని స్టార్ట్ చేయొచ్చు. మీకు ఒక డిగ్రీ ఉండాలి, మీరు కాలేజ్ జాయిన్ అవ్వాలి, అప్పుడే రోబోటిక్స్ నేర్చుకోవాలి, ఇదంతా ట్రాష్. ఓకే, ఏం అవసరం లేదు. మీరు ఇప్పటి నుంచి కూడా రోబోటిక్స్ నేర్చుకోవచ్చు. నేర్చుకోవడానికి ట్రై కూడా చేయండి, నేను చాలా సజెస్ట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనం రోబోటిక్స్ నేర్చుకునేటప్పుడు కొన్ని ఛాలెంజెస్ వస్తున్నాయి. లైక్ ఆర్డినో డెవలప్మెంట్ బోర్డ్స్ కానీ, కాస్ట్ కానీ, వాటి ఎలా కొనాలి. చూడండి, మీకు చాలా సింపుల్ ఆర్డినో డెవలప్మెంట్ బోర్డ్ మీకు కావాలనుకుంటే నేను కింద ఒక కిట్ని మెన్షన్ చేసి పెడతాను. చూడండి, దాని లింక్ అనేది నేను పేస్ట్ చేస్తాను డిస్క్రిప్షన్లో, మీరు ఒకసారి చెక్ చేయండి. ఏంటంటే చాలా సింపుల్ అనమాట. ఆ లింక్ని తీసుకొని మీరు ఆ కిట్ని కొనుక్కొని దాని నుంచి ట్రై చేయండి. ఓకే, ఆ రోబోట్ని బిల్డ్ చేయడానికి ట్రై చేయండి. దాన్ని ఆబ్స్టాకిల్ అవాయిడింగ్ రోబోట్ కిట్ని నేను మెన్షన్ చేస్తాను. సరే, ఆ కిట్ని తీసుకొని కన్స్ట్రక్ట్ చేయడానికి ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది. ఆ కిట్ని నేను పర్చేస్ చేసి నెక్స్ట్ వీడియోస్లో దాన్ని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో కూడా వీడియో పెడతాను. అప్పటి వరకు తీసుకొని ఉంటుంది. లేకపోతే మీరు సొంతంగా మీరు ట్రై చేస్తా అంటే ట్రై చేయండి. ఓకేనా, దాంట్లో చాలా మెటీరియల్స్ వస్తాయి. ఆర్డినో యూనో కూడా వస్తుంది, ఆర్ఎల్స్ ఒక ఆర్డినో నానోనో వస్తుంది. సో ఆ రోబోట్ని కన్స్ట్రక్ట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఫైన్. ఇంకా దీని తర్వాత పార్ట్ ఏంటంటే రోబోటిక్స్ నేర్చుకోవాలంటే చాలా సబ్జెక్ట్స్ నేర్చుకోవాలా, చాలామంది క్వశ్చన్ అన్నమాట ఇది. అవును, రోబోటిక్స్ నేర్చుకోవాలంటే చాలా సబ్జెక్ట్స్ నేర్చుకోవాలి. ఎలాంటి సబ్జెక్ట్స్ ఇన్ ద సెన్స్ ఎలక్ట్రానిక్స్ నేర్చుకోవాలి, కొంచెం మెకానికల్ కూడా నేర్చుకోవాలి, ఇంటిగ్రేషన్ మ్యాథ్స్లో ఇంటిగ్రేషన్ నేర్చుకోవాలి. చూడండి, ఇంకా ఏమన్నా వస్తే ఫిజిక్స్ కూడా నేర్చుకోవాలి. ఉంటాయి సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి ప్రతి దాంట్లో. రోబోటిక్స్ అంటే ఇప్పుడు మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కూడా కొన్ని నేర్చుకోవాలి. ప్రతి దాంట్లో సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి, కామన్ అవి. ఓకే, ఫైన్. నేర్చుకుంటూ ఉండండి, కీప్ లెర్నింగ్. ఓకే, సో ఈ వీడియోకి అయితే అండ్ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.